హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి అట్ చందూస్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో మ్యాంగో మలై కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈవెన్ కేక్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను మోస్ట్లీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేనైతే ఒక్కొక్కసారికి 2-3 పీసెస్ తినేస్తాను, అంత బాగుంటుంది. మరి ఈ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ 2 మ్యాంగోస్ని తీసుకుంటున్నాను పొట్టు తీసి. ఒకటేమో మలాయ్ చేయడానికి, ఇంకొకటేమో కేక్లోకి యూస్ చేయడానికి అనమాట. ఇందులో ఒక మ్యాంగోని మాత్రం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పీసెస్గా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి మనం పాల మీద మీగడ తీస్తాం కదా, ఆ మీగడని యాడ్ చేసుకుంటున్నాను. మీగడ వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు కాకుండా జస్ట్ పల్స్ మోడ్లో ఒక 2-3 టైమ్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్మూత్ పేస్ట్ లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి నేను బటర్ని యాడ్ చేస్తున్నాను, 1/2 కప్ బటర్ని. మీరు ఈ బటర్ ప్లేస్లో నెయ్యిని కానీ లేదంటే నార్మల్ మనం ఇంట్లో వాడే సన్ఫ్లవర్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ మ్యాంగో ప్యూరీ ఇంకా బటర్ బాగా మిక్స్ అయ్యేదాకా మంచిగా బీట్ చేసుకోవాలి. అప్పుడే కేక్ మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులోకే నేను 3/4 కప్ రవ్వని తీసుకుంటున్నాను. రవ్వ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ పాలను కూడా యాడ్ చేసుకొని మొత్తం ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా మీడియం థిక్నెస్తో ఉండాలి, మరీ లూజ్గా కాకుండా మరీ టైట్గా కాకుండా. తర్వాత ఒక 1/2 అవర్ రవ్వని నాననివ్వాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుని అవి సగం అయ్యేదాకా బాయిల్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ మిల్క్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకొని మనం కాచుకున్న ఈ పాలల్లోకి యాడ్ చేసుకుని సిమ్లోనే ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకుంటూ ఉంటే పాలు కొంచెం దగ్గరకు వచ్చి మలాయ్ ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత ఇలా గట్టిపడిన తర్వాత ఇందులోకి మనం ఒక 1/2 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ సేపు ఏం మరిగించాల్సిన అవసరం ఏం లేదు. ఒక 15 మినిట్స్ దీన్ని చల్లారడానికి వదిలేసి ఇంకొక మ్యాంగో మిగిలింది కదా, దాంట్లో ఒక 1/2 మ్యాంగోని తీసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మలాయి, అందులోకి వేసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి మ్యాంగో మలాయి అనేది ప్రిపేర్ అయిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇలాంటి ఏదైనా రౌండ్గా ఉన్న ఒక మౌల్డ్ని తీసుకోండి. ఈ మౌల్డ్లోకి కింద బటర్ పేపర్ని యాడ్ చేసుకోండి. బటర్ పేపర్ని వేయడం వల్ల కేక్ అనేది కింద మాడిపోకుండా ఉంటుంది. ఇలా చూసారా, ఇప్పుడు మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న రవ్వ అనేది కొంచెం నాని గట్టిపడిందనమాట. ఇందులోకి మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా దోసల సోడా, అది ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయిపోయిందనమాట. ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మౌల్డ్లోకి కేక్ బ్యాటర్ని వేసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి ఒక పెద్ద గిన్నెను పెట్టి ఇందులోకే స్టాండ్ని కూడా పెట్టి 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేసి మూత పెట్టి ఒక 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా బేక్ అయిపోయిందో. మనం ఇలా ఒక ఫోర్క్తో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలా గుచ్చి చూస్తే మనకి ఏమీ అంటుకోకుండా వస్తే చాలు, కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లే. ఇంకా ఇలా బేక్ చేసుకున్న కేక్ని అలానే వదిలేకుండా బయటకు తీసేయాలి. తర్వాత 15 మినిట్స్ డీమౌల్డ్ చేసుకోకుండా వదిలేసి 15 మినిట్స్ తర్వాత ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే కేక్ని డీమౌల్డ్ చేసుకోవాలి. మనం బటర్ పేపర్ని యాడ్ చేసాం కాబట్టి అడుగేమీ మాడకుండా పర్ఫెక్ట్గా బేక్ అయింది. తర్వాత దీన్ని నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఘాట్లు పెట్టుకున్న తర్వాత మీకు ఎక్స్ట్రా షుగర్ కావాలి అనుకుంటే మాత్రమే షుగర్ సిరప్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు, డైరెక్ట్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మ్యాంగో మలై,
దాన్ని వేసేసి కంప్లీట్గా దీన్ని మొత్తం సోక్ చేసుకోవాలన్నమాట, గ్యాప్ లేకుండా. తర్వాత కేక్ పైనుంచి చాప్ చేసుకున్న బాదాము, క్యాషివ్, ఇంకా ఉంటే కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇంకా నేను మ్యాంగో పీసెస్తో కూడా డెకరేట్ చేసుకున్నాను. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే అసలు టేస్ట్ మామూలుగా ఉండదు. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే చూపించాను అన్నీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి రాధి అట్ చందూస్ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.